కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. అధికారులు డాక్యుమెంట్ రైటర్స్ సైతం కార్యాలయంలోకి పిలిపించుకొని తనిఖీలు నిర్వహించారు. వారిని తనిఖీ చేయగా ఒకరి వద్ద 10,000 రూపాయల నగదు దొరికినట్లు అతన్ని విచారిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి నగదు దొరకలేదని, రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని డీఎస్పీ తెలిపారు. ఇక కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బంది మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారని, పనులను జాప్యం చేస్తున్నారని వచ్చిన ఆరోపణలలో తెలిపారు. చేయడానికి రావడం జరిగింది. వచ్చేసరికి దాదాపు 100 మంది పబ్లిక్ ఉన్నారు వెయిట్ చేసుకుంటూ. అలాగే మాకు ఒక 14-15 మంది డాక్యుమెంట్ రైటర్స్ కూడా లోపల ఉండడం కనబడింది. వాళ్ళందరినీ కూడా పట్టుకొని వెరిఫై చేస్తున్నాము. అలాగే పబ్లిక్ చాలామంది ఉండడం వల్ల వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి కామన్ పబ్లిక్ ఎవరైనా ఉండేదంటే పని అయిపోయిన వాళ్ళని బయటికి పంపించేయడం జరిగింది. పని కావాల్సిన వాళ్ళని ఆపాము. ఇప్పుడు అది కూడా ఇప్పుడు వర్క్ కూడా రిజిస్ట్రేషన్ వర్క్ కూడా కంటిన్యూ చేయడానికి మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము. తర్వాత లోపలంతా కూడా చెక్ చేసాము, డబ్బులు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి. డబ్బులు మాత్రం ఏమీ దొరకలేదు. డాక్యుమెంట్స్ మాత్రం ఎక్స్ట్రా డాక్యుమెంట్ రైటర్స్ చేతిలో ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. డాక్యుమెంట్స్ ఎప్పుడైనా కానీ పబ్లిక్ తీసుకురావాలి, డైరెక్ట్ వాళ్ళు వచ్చేది ఉంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. కానీ అలా కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ పట్టుకొని వస్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. దాని మీద మేము సమగ్రమైన విచారణ జరిపి ఉన్నతాధికారులకు రిపోర్ట్ రాయడం జరుగుతుంది. డబ్బులు పట్టుబట్టారు సార్, 10,000 వరకు పట్టుబట్టారు సార్. ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయి, వెరిఫై చేస్తున్నాము. అతను డాక్యుమెంట్ రైటరా లేకపోతే కామన్ పబ్లికా ఆయన దగ్గర ఉన్న డబ్బుల గురించి వెరిఫై చేస్తాం. 10,000 రూపీస్ అంటే అది పెద్ద అమౌంట్, కానీ అది దేని గురించి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన సొంతం పైసలా కాదా అని చెప్పేసి కూడా వెరిఫై చేస్తాం. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్? డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తూ రిజిస్ట్రేషన్స్ చాలా డిలే చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సర్ప్రైజ్ చెక్ చేయడానికి రావడం జరిగింది. వచ్చేసరికి దాదాపు 100 మంది పబ్లిక్ ఉన్నారు వెయిట్ చేసుకుంటూ. అలాగే మాకు ఒక 14-15 మంది డాక్యుమెంట్ రైటర్స్ కూడా లోపల ఉండడం కనబడింది. వాళ్ళందరినీ కూడా పట్టుకొని వెరిఫై చేస్తున్నాము. అలాగే పబ్లిక్ చాలామంది ఉండడం వల్ల వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి కామన్ పబ్లిక్ ఎవరైనా ఉండేదంటే పని అయిపోయిన వాళ్ళని బయటికి పంపించేయడం జరిగింది. పని కావాల్సిన వాళ్ళని ఆపాము. ఇప్పుడు అది కూడా ఇప్పుడు వర్క్ కూడా రిజిస్ట్రేషన్ వర్క్ కూడా కంటిన్యూ చేయడానికి మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము. తర్వాత లోపలంతా కూడా చెక్ చేసాము, డబ్బులు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి. డబ్బులు మాత్రం ఏమీ దొరకలేదు. డాక్యుమెంట్స్ మాత్రం ఎక్స్ట్రా డాక్యుమెంట్ రైటర్స్ చేతిలో ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. డాక్యుమెంట్స్ ఎప్పుడైనా కానీ పబ్లిక్ తీసుకురావాలి, డైరెక్ట్ వాళ్ళు వచ్చేది ఉంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. కానీ అలా కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ పట్టుకొని వస్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్టుగా మాకు